స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. నేను ఒక్క పైసా వాళ్ళకి ఇవ్వలేదు. నేను ఇచ్చింది యాన్యుటీ ఇచ్చా, సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా, తిరిగి డెవలప్ చేసి కొత్త భూమి నీకు ఇస్తా, అది చేసుకుంటే నీ ఆదాయం పెరుగుతుంది, 10 రెట్ల ఆదాయం వస్తుంది, అది చేసుకోమంటే నమ్మారు. నమ్మి ఇస్తే 5 ఏళ్ళు ముందు అమరావతి మేలైన నగరం, నేను కూడా సపోర్ట్ చేస్తా అన్నాడు. అధికారంలో రానంత వరకు మేము చేస్తామంటే అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే మనం చేసిన తర్వాత వాళ్ళు వస్తానే అమరావతి కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి రాజధాని లేకుండా చేశాడు. ఇప్పుడు కేంద్రంలో చట్టంలో పెట్టి రాజధాని చేస్తే దీనికి నేను ఒప్పుకోను, నేను వ్యావిగాను అంటాడు. అది ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తాయో నాకైతే అర్థం కాదు. అంటే వితండవాదం. అంటే మనకు రాజధాని లేకుండా పోవడం ఎంత బాధేస్తుందండి. ఈరోజు తెలంగాణ ఉన్నారు, నేనే డెవలప్ చేశా, నాకు బాధ లేదు. ఎందుకు డెవలప్ చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగిన తర్వాత తెలంగాణకు వెళ్ళింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం దేశంలో ఎక్కువ వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తిని నేనే. ఈరోజు అలాంటి రాజధాని మనకు ఉండాలా లేదని అడుగుతున్నా మిమ్మల్ని. మీరేమనుకుంటారని మాదేం పోయింది, రాజధాని ఉంటే ఏంటి, నాకు నేను రాజధానికి పోతానా అనే ఆలోచన మీకు వస్తూ ఉంది. మీలో కూడా ఒక సామాజిక చైతన్యం రావాలి. ఎవరి వల్ల లాభాలు వస్తాయి. ఈరోజు గుజరాత్ ఉంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. ఆ రాష్ట్రం బాగుపడింది. ఇప్పుడు కేంద్రానికి పోయారు, మళ్ళా 3వసారి గెలిచారు. మీరేం చేస్తున్నారు? వైకుంఠపాళి ఆట ఆడుతున్నారు. అన్ని ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రైతుల్ని. జిల్లా ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్ట్ నేనే ప్రారంభించి ఫౌండేషన్ వేసి నేనే పూర్తి చేసి మీ జీవితాలు మారుస్తున్నా. మళ్ళీ హార్టికల్చర్ హబ్గా పెట్టి మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీ ఆదాయం పెంచడానికి, రైతులకు వెన్నెముగ్గా ఉండడానికి నేను దోహదం చేస్తున్నా. అదే మరి ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని జేజేఎం కింద అతను చేయకపోతే నేను తీసుకొచ్చి అన్ని ఇళ్లకు నీళ్లు ఇస్తున్నాం. అమృతి కింద పట్టణంలో అన్ని ఇళ్లకు ఇస్తాం. ఇన్ని పనులు చేస్తామంటే మీ కళ్ళ ముందర కనపడుస్తామంటే మళ్ళీ వేరే పార్టీ ఆలోచన మీ కళ్ళకు వస్తే ఏమనాలి? కులం, మతం, ప్రాంతం ఏదో ఇచ్చేస్తారని బెట్టింగ్ మెంటాలిటీ, ఇవి మంచివి కాదు. ఆలోచన విధానంలో స్థిరత్వం ఉండాలి. మంచి చెడులు విశ్లేషణ చేసే శక్తి మనుషులకు ఉంది. అన్ని మంచి జరిగిన నాకు ఏదొచ్చినా కూడా మళ్ళా మా కులవాడు కాబట్టి కులానికి వేద్దామంటే మనకు మంచి జరగదు. ఎప్పుడు కూడా నేను మార్కాపూర్ ఏరియాని చూసేవాడు. అది కూడా మీకు చెప్తాను, ఫ్రాంక్గా మాట్లాడేస్తున్న రైతులు ఇక్కడ ఉన్నారు. మార్కాపూర్ ఏరియాకు తెలుగుదేశం పార్టీ వచ్చే తర్వాతనే ఎన్ని పనులు జరగాలన్నా జరిగాయి. కానీ ఒకసారి ఓటేస్తారు, ఒకసారి ఓటేరు. మొన్న మాత్రం శ్రీకాకుళంలో ప్రారంభిస్తే మాకెక్కడ బ్రేక్ పడలా, అన్నీ గెలుచుకుంటూ వచ్చాం. బ్రేక్ ఫస్ట్ వచ్చే కొందికి దర్శిలో పడింది, సెకండ్ బ్రేక్ ఎర్రగొండపాలెం పడింది, మళ్ళీ బ్రేక్ రిలీజ్ అయ్యింది. మళ్ళీ సూపర్ స్పీడ్లో రాయలసీమ వరకు వెళ్ళాం, అక్కడ ఒక 7 సీట్లు పోయినాయి. అంటే ఇక్కడ ఎందుకు బ్రేక్ పడిందని అడుగుతున్నాను నేను. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ చేసిన నేనేంటంటే అందరికంటే 30 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో దాన్ని ఆలోచిస్తూ ఉంటా. నిన్న మాకు ఏదైతే